ఉత్తర తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి నదులు పొంగి పొర్లుతుండగా మేడిగడ్డ నుంచి వస్తున్న వరదతో ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43కు చేరుకుంది. ఎగువ నుంచి వరద ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మరో 5 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. నిన్న సాయంత్రం 29 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి తెల్లవారేసరికి సుమారు 10 అడుగులు పెరిగింది. ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రవాహం ప్రకారం భద్రాచలం వద్ద గోదావరి ఇవాళ సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుందని చెప్పవచ్చు. ఈ వర్షాకాల సీజన్ మొదలైన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జూన్ ఎండింగ్ జూలై మాసంలో మొదటి ప్రమాద హెచ్చరిక, రెండవ ప్రమాద హెచ్చరిక వరకు గోదావరి ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆడపదడప 2-3 సార్లు కూడా మొదటి, రెండవ ప్రమాద హెచ్చరికల వరకు వచ్చి గోదావరి తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు చూడవచ్చు. కానీ తాజాగా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా, ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా, ఇటు వరంగల్ జిల్లాలో కూడా ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు విస్తారంగా కురకపోవడం, గడిచిన 2 రోజులుగా విస్తారంగా కురుస్తుండడం, ఎగువ ప్రాంతాల్లోని ఛత్తీస్గఢ్ కాబట్టి మహారాష్ట్ర లో కూడా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత, ఇంద్రావతి నది, దాంతో పాటుగా మరికొన్ని ఉపనదులు కూడా పొంగి పొరలటంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి నదులు, దాంతో పాటు చిన్న చిన్న నదులు, వాగులు, వంకలు పొంగి పొరలి రావడంతో మాత్రమే గోదావరికి వరద ప్రవాహం పోటెత్తిందని చెప్పవచ్చు. సుమారు సాయంత్రం వరకు కూడా 29 అడుగుల వరకు చేరుకున్న వరద ప్రవాహం కాస్త కొంత తగ్గుముఖం పట్టింది. 27 అడుగులకు చేరుకున్న ఉదయం 7 గంటలకు. మళ్ళీ ఈ ఉదయం 7:30 గంటల తర్వాత ఆలస్యంగా 29, 30, 31, ఇప్పుడు 43 అడుగులు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా సిడబ్ల్యూసీ అధికారులు జారీ చేశారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఒకసారిగా భద్రాచలం పట్టణంలో ఉన్న సందర్శకులు కావచ్చు, సో గోదావరి ప్రవాహాన్ని చూసేందుకు మాత్రం సందర్శకులు మాత్రం బారులు తీరుతున్న పరిస్థితి. మరోపక్క పోలీసులు కూడా అసలు జాగిలతో ఏర్పాటు చేసి పోలీసులు మాత్రం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరొక ఎగువన కురిసిన భారీ వర్షాలు ఇంద్రావతి నది నుంచి మేడిగడ్డ బ్యారేజీ నుంచి కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంటే, మరోపక్క చర్ల మండలంలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు తాలిపేరు నుంచి కూడా సుమారు 3 గేట్లను కూడా ఎత్తి కిందికి దిగువకి దాదాపు 70,000 క్యూసెక్ నీరు విడుదల చేస్తున్న సందర్భంలో మాత్రానికి గోదావరికి వరద ప్రవాహం పోటెత్తిందని చెప్పి సాయంత్రం వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక వరకు 48 అడుగుల వరకు కూడా గోదావరి ప్రవాహం వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా గోదావరి నదులు, ఉపనదులు కూడా పొంగటం, గోదావరికి వరద పోటెత్తడంతో మాత్రం ఒక్కసారిగా భద్రాచలం వద్ద 9,32,288 క్యూసెక్కుల వరద నీటిని కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో మాత్రం వాగులు, వంకలు, సెలయాల వద్ద మాత్రం ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వాటిల్లో మాత్రం పశువులను మేతకు తీసుకుపోవడం కానీ, దాంట్లో చేపలు పట్టడానికి వేటకు కానీ పోవద్దంటూ మాత్రానికి ఇటు పోలీసు అధికారులు, సిడబ్ల్యూసీ అధికారులు, రెవెన్యూ అధికారులు మాత్రం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఛత్తీస్గఢ్ తో పాటు చాలిపేరు ప్రాజెక్టు చర్ల నుంచి వచ్చే, దాంతో పాటుగా పినపాక, కోనవరం కింద భద్రాచలం పట్టణానికి ఆనుకున్న మండల పరిసర గ్రామాల్లో మాత్రానికి అధికారులు మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొన్ని విష సర్పాలు కూడా కొంత ఒక్కసారిగా రావడంతో మాత్రం ఉక్కపోతకి కింద నుంచి భూములు ఉన్న మొత్తం ఉక్కపోతల నుంచి, బొరియల నుంచి కూడా విష సర్పాలు కూడా ఒడ్డు కొట్టుకొని వస్తున్నాయి. మరొక భద్రాచలం పట్టణంలో గోదావరి నది చెందిన మాత్రానికి స్నానఘట్టాలు కూడా పూర్తిగా మునిగే. దేవస్థాన అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కూడా హెచ్చరికలను పెడిచేవరం పెట్టి కొంతమంది స్నానఘట్టాల్లోకి వెళ్తుండటంతో మాత్రం పోలీసు అధికారులు వాళ్ళని వారించి బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. గోదావరి మాత్రానికి ఈ సంవత్సరంలో మొదటి ప్రమాద హెచ్చరిక అని చెప్పవచ్చు. వ్యవసాయ సీజన్ మొదటి దాదాపు 3 మాసాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికే 3-4 సార్లలో కూడా ప్రతి సంవత్సరం కూడా జూన్ ఎండింగ్, జూలై మొదటి వారం, రెండో వారం, మూడో వారంలో 2-3 అంటే మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక, కొన్ని సందర్భాల్లో మూడో హెచ్చరిక కూడా దాటి గోదావరి ప్రవాహం కొనసాగింది. కానీ మొదటిసారి మాత్రం ఈ సంవత్సరం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, ఎల్నినో ప్రభావం కారణంగా తెలంగాణలో వర్షాలు కురవకపోవడం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి పరవళ్లు తొక్కుతుండడంతో మాత్రం ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న వాగులు, వంకల్లోకి మాత్రం వాటర్ చేస్తున్నారు. కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా కొంతమంది ప్రాజెక్టులలో కొన్ని చెరువులలో కూడా నీటిని కూడా తరలించి రైతులు కూడా పంటలు పండుతాయని ఆశాజనకంగా గోదావరి పరివాహక ప్రాంతాలను ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా సాయంత్రానికి మాత్రం 48 అడుగులు రెండవ ప్రమాద హెచ్చరిక వరకు చేరుకునే వరద ప్రవాహం చేరుకునే అవకాశాలు ఉందంటూ సిడబ్ల్యూసీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.